మన రాష్ట్ర అభివృద్ధి మన చేతుల్లోనే అంటూ పిలుపునిచ్చింది జీరో పవర్టీ P4. మరి ఈ కార్యక్రమం ఒక మేధస్సు నుంచి పుట్టింది. ఒక చైతన్యవంతమైన కార్యక్రమంగా దీన్ని సుసాధ్యం చేసేందుకు అలుపెరుగని ఆ శ్రామికుడు ఎందరినో కలిపి ఎందరితోనో కలిసి నడుస్తూ ఎందరి దగ్గరకో దీన్ని చేర్చి మార్గదర్శిని ఎంపిక చేసి బంగారు కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ సుసాధ్యం చేస్తున్నటువంటి వ్యక్తి మరెవరో కాదండి. నేనొక దుర్గం, నేనొక స్వర్గం, నా మార్గం అనితర సాధ్యం అంటున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా వేదికమైకి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు నెత్తురు మండే సైనికులారా, శక్తులు నిండిన సైనికులారా, హరోం హరోం హరరారండి అంటున్న మా జనసేనాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వేదికపైకి సాదరంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారితో పాటు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె విజయానంద్ గారు, గుంటూరు శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు, కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, మాన్య మంత్రివర్యులు ఎంపీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ R&D డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పయ్యావుల కేశవ్ గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ తీసుకువస్తూ ఉన్నారు. కదలండి, వేదిక పైకి వస్తున్నారు చైతన్య సారథులు. ఈ నాయకత్వంలో ఈ జంట కొన్ని అద్భుతాలు చేయబోతోంది. ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి కలిసి చేయబోతున్నటువంటి సుసాధ్యం ఏమిటో మనం చూద్దాం. 5 సంవత్సరాల్లో జీరో పావర్టీ అనే కలని మనం నిజం చేసుకుందాం. మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం, సుస్వాగతం. Inviting all the other dignitaries onto the stage, Chief Secretary of Andhra Pradesh Sri Vijayanand garu, Guntur Sasana Sabhyulu Sri Tenali Shravan Kumar garu, Kaikaluru Sasana Sabhyulu Sri Kamineni Srinivas garu, Honorable Member of Parliament and Minister of State R&D Dr. Pemmasani Chandrasekhar garu, Sri Payyavula Keshav garu, Honorable Minister for State Finance Minister, varandariki swagatam palukutu unnam. ముందుగా జ్యోతి ప్రజ్వలనతోటి ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన. తాడికొండ స్థానిక శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ, ఉగాది పండుగ నాడు కొత్త ఆశలు, కొత్త ఆస్పిరేషన్స్, కొత్త డ్రీమ్స్ ఎన్నిటికో నాంది పలుకుతున్నాం. సరికొత్త బాటలకి పునాది వేస్తున్నాం. ధన్యవాదాలు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అందరినీ ఇప్పుడు మనం జీరో పావర్టీ P4 లోగోని ఆవిష్కరించబోతున్నాం. వేదిక మీద ఉన్న అతిథుల చేతులుగా ఈ లోగోని మనం ఆవిష్కరిస్తాం. అన్రాపింగ్ అండ్ అన్వేలింగ్ ఆఫ్ ది లోగో. వేదికపై ఉన్నటువంటి అతిథులందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వేదికపైకి మా మార్గదర్శులు విచ్చేశారు. వారిని కూడా ఒక క్లుప్తమైన పరిచయం మరి కాసేపట్లో చేస్తాను. వేదికపైకి విచ్చేసిన మార్గదర్శులకి స్వాగతం. శ్రీ పివి కృష్ణారెడ్డి గారు, మేఘా ఇంజనీరింగ్ ఫౌండర్ అండ్ MD. వారితో పాటు శ్రీ సజ్జన్ కుమార్ గోయంకా గారు ఉన్నారు. నమస్కారం సార్. అండ్ అనిల్ గారు ఉన్నారు గ్రీన్కో నుంచి. మరి కాసేపట్లో మీ అందరి పరిచయాలు మళ్ళీ ఇస్తాను సార్. బట్ వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం. లోగోని లాంచ్ చేసుకుందాం.
అన్రాపింగ్ ఆఫ్ ద లోగో P4 జీరో పావర్టీ లోగో మీ అందరి ముందు ఆవిష్కారం కాబోతోంది. రెండు 2047వ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం. వికసిత్ భారత్తో కలిసి ముందడుగు వేద్దాం. 10 సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ. మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ P4 లోగో, పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తుంది. దిస్ ఇస్ వండర్ఫుల్, అ బ్యూటిఫుల్ మూమెంట్. 5 ఏళ్లలో జీరో పావర్టీకి రావాలి అంటే టాప్ 10లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్, అట్టడుగునున్న 20% చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇప్పుడు ఒక పోర్టల్ గురించి ఇందాక నేను మీ అందరికీ వర్ణించి చెప్పాను. ఆ పోర్టల్లో మార్గదర్శి తాను ఏం చేయాలి, ఎలాంటి సహాయం చేయాలి అని ఎంచుకోవచ్చు. బంగారు కుటుంబంగా నేను బంగారు కలల్ని కంటున్నా, నా కుటుంబాన్ని నేను బెటర్ చేసుకోవాలనుకుంటున్నానే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దీనికి మన ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ పోర్టల్ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు. P4 పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. P4 పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు. మీలో ఉన్న ఎందరో చేయూతను అందించవచ్చు. సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ P4 పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు. మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. మరి మార్గదర్శులు ఎలాగూ వేదిక మీదకి విచ్చేశారు కాబట్టి బంగారు కుటుంబాన్ని కూడా వేదికపైకి ఈరోజు పిలవబోతున్నాను. ఈరోజు మేము ఎంపిక చేసిన 2 బంగారు కుటుంబాలని మీ ముందుకు పిలుస్తున్నాను. మొదటి బంగారు కుటుంబం కడియం నరసింహ.